'ఓహో! ఎంతైనా బేబీ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఉన్నట్టేమి అనిపించలేదు. మనం చూసిన చాలా లవ్ స్టోరీలాగే రొటీన్‌గానే ఉన్నట్టు అనిపించింది. ఈ సినిమాలో కనిపించిన స్టోరీ లైన్ ఏంటంటే హీరో డైరెక్టర్ అవుదామని చెప్పి ఒక హీరో కథ చెప్తానికెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన హీరో లవ్ స్టోరీనే కథగా చెప్తాడు. ఆ కథేంటి? తర్వాత ఏమైందనేది సినిమా. సినిమా స్టార్టింగ్‌లో వచ్చి కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు సినిమా బావుంటదేమో అనే ఫీలింగొచ్చింది. కానీ ఎప్పుడైతే లవ్ ట్రాక్ స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి చాలా రొటీన్‌గా ఉన్నట్టనిపించింది. హీరోయిన్‌ని ఇంప్రెస్ చేయడం, లవ్ చేసుకోవడం, చిన్న చిన్న ఇష్యూలు ఇవన్నీ చాలా సినిమాల్లో చూసినట్టుగానే ఉంది. అలానే ఆ లవ్‌లో ఫీల్ గాని, ఎమోషన్ గాని పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. చాలా సాదా సీదాగా అలా వెళ్ళిపోయినాయి సీన్స్ అన్నీ. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అది చూసాక సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటదేమో అనుకున్నాను గానీ, సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ నార్మల్‌గానే ముందుకెళ్ళింది. ఇంక సినిమా క్లైమాక్స్‌ని కూడా కొంచెం ఎక్కువ సేపు లాగి వదిలిన ఫీలింగొచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. అంటే అలానే సినిమాలో సాంగ్స్ అంత బాగా అనిపించలేదు గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా సినిమాలో రెగ్యులర్ లవ్ స్టోరీ లాగానే హీరోయిన్ లవ్వు, వాళ్ళ మధ్య వచ్చిన క్లాష్‌లు, ఆ క్లాష్‌ని ఎలా సాల్వ్ చేసుకున్నారనేది ఉంటది. వాటిని చాలా వరకు మనకు తెలిసినట్టుగానే చూపిస్తారు. ఇలాంటి సినిమాని మనం చూద్దాం అనుకుని ఎవరైనా అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.